హిందువులు సందర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. హిందువులనే కాదండి, ఎవరైనా సరే వారి జన్మ సార్థకం చేసుకోవాలని అనుకుంటే ఈ క్షేత్రానికి వెళ్ళవలసిందే. ఎందుకంటే ఈ ఆలయమే కాదు, ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం ఉన్న ఆ ప్రాంతం కూడా అంతటి పుణ్యమైనది మరియు పురాణ ఇతిహాసాలకు అంతగా ప్రసిద్ధి చెందింది. సర్పదోష నివారణకు అందరూ ఎన్నుకునే ఏకైక క్షేత్రం ఇది. ఇప్పటికే అర్థమై ఉంటుంది అనుకుంటాగా. మేము చెప్పాలనుకుంటుంది కాళహస్తేశ్వరునిగా కొలవబడే ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి కోసం. శ్రీకాళహస్తి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి అనే పట్టణంలో ఉంది మరియు ఈ పట్టణం కూడా స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వలన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రంగా పేరు పొందింది ఈ పట్టణం. అంతేకాకుండా కలంకారీ కళకు ఇది పుట్టినిల్లు మరియు ఇక్కడ ఉన్న భక్త కొన్నప్ప కొండ నుండి ఈ శ్రీకాళహస్తి దృశ్యాన్ని చూసినట్టయితే కనులకు విందుగా ఉంటుంది. శ్రీకాళహస్తి అనే పేరు ఆ ఆలయానికి ఎలా వచ్చిందో మరియు ఆలయ కట్టడాల చరిత్ర కోసం తెలుసుకుందాం. శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము మరియు హస్తి అనగా ఏనుగు. ఇక్కడ శివలింగాన్ని ఈ మూడు కలిసి పూజించినందున వాటి పేరుతో శ్రీకాళహస్తి అనే పేరు ఏర్పడింది. ఆలయ నిర్మాణం ప్రారంభించింది పల్లవులు అయితే తరువాత చోళులు 11వ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది. 1వ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్ద గల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించగా 3వ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాన్ని నిర్మించాడు. తరువాత క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన వీరనారసింహ యాదవరాయ అనే ఒక రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు 4 ద్వారాలను కలిపే గోపురాలని నిర్మించాడు. అంతేకాకుండా తరువాత క్రీస్తు శకం 1516వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు రాతిపైన చెక్కించిన రచనల ఆధారంగా ఆయన 100 స్తంభాలు కలిగి ఉన్న మండపం, అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలి గోపురాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ గోపురాన్ని 1516వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా దీన్ని నిర్మించినట్లు తెలియజేస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించిన గోపురం 2010 మే 26న కూలిపోయింది. 10 సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడ పగుళ్లు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. అయితే కూలిపోయాక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒకవైపు బాగా బీటులు వారింది, మరో 2 రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగానే అప్రమత్తమై చుట్టుపక్కలున్న కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ 2 రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ కూలిపోవడానికి గల కారణం అన్వేషించడానికి ప్రభుత్వం ఒక సాంకేతిక నిపుణులతో కూడిన ఒక కమిటీని నియమించింది. సామాన్య శకం 1529లో అచ్యుతారాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందుగా ఇక్కడ జరుపుకొని తర్వాత తన రాజధానిలో జరుపుకున్నారు. దానికి గల కారణం ఆయన రాజగురువు శ్రీకాళహస్తి యొక్క గొప్పతనాన్ని వివరించాక ఆయన ఇక్కడ తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందుగా జరుపుకోవాలనుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ నిర్మాణం ఎంత ప్రత్యేకంగా ఉంటుందంటే ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు మరియు జ్ఞాన ప్రసురాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున అభిముఖులై ఉంటారు. అందుకే ఈ ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది ఒక సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసునాంబ తూర్పు ముఖంగాను, అలానే కాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను మరియు దక్షిణామూర్తి దక్షిణముఖంగా అదే మహాద్వారానికి ఎదురుగాను ఉంటారు. శ్రీకాళహస్తిలో శివలింగం పంచలింగాల్లో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. పంచలింగాలు ఎక్కడున్నాయని ఆలోచిస్తున్నారా? అయితే వినేసేయండి. కంచిలో ఏకాంబేశ్వరుడు పృథ్వీలింగముగాను, శ్రీరంగము వద్ద జంబుకేశ్వరుడు జలలింగముగాను, అరుణాచలంలో తేజోలింగముగాను, చిదంబరంలో ఆకాశలింగముగాను మరియు శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఉన్నాయి. స్వామివారు వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలో కుడివైపు ఉన్న 2 దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని అర్చకులు చెబుతూ ఉంటారు. ఇంతవరకు మనం శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం యొక్క చారిత్రక విషయాలు తెలుసుకున్నాం. అలానే కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకున్నాం. వచ్చే వీడియోలో శ్రీకాళహస్తీశ్వరుని ఆలయం యొక్క పౌరాణిక కథ కోసం తెలుసుకుందాం. మీకు ఆ కథ కోసం తెలుసుకోవాలని ఉంటే ఏం చేయాలో తెలుసు కదా, కామెంట్ బాక్స్ లో పార్ట్ 2 అని పెట్టండి.